మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలని ఎడదనకు ఏర్పాటు చేయని ఒక భాగము అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాత భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషరణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. భక్తుడైన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. అవును, దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క విమోచన కొరకు, యెరూషలేము అందు సమస్తమైన వాటి యందు దేవుడు తన కార్యాన్ని, చిత్తాన్ని జరిగించనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, మీ దేవుడు సెలవిచ్చు మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. సమాధానము లేని వారికి సమాధానాన్ని, నెమ్మది లేని వారికి నెమ్మదిని, వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని వారు కలిగి ఉండాలనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయని అంటున్నాడు. అంటే దేవుని పట్టణము, దేవుని ఉన్నతమైన స్థలములను బట్టి ప్రేమ కలిగి, సమాధానము కలిగి, సంతోషము కలిగి మనం ఉండాలి. సమాధానము లేకపోయినా, ప్రేమ లేకపోయినా దేవుని మాటలు మన యందు నిలిచి ఉండవనే విషయాన్ని యెషయా ద్వారా గుర్తు చేస్తూ, ఆమె దోష రుణమును తీర్చబడను అంటున్నాడు. అంటే పాపము నుండి, మరణము నుండి మనం విడిపింపబడి దేవుని ఉన్నతమైన స్థానమందు, ఆ పట్టణమందు మనము నివసించువారే ఉండాలనే విషయాన్ని చెప్తూ, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి అంటున్నాడు. ప్రతి నిత్యము దేవుడు తన ప్రజలను, తన జనాంగాన్ని కాపాడుతున్నాడు. దేవుని ప్రజగా, దేవుని జనాంగముగా పిలువబడ్డ మనకి ఆయన యొక్క సంరక్షణ, సహాయము మెండుగా కలుగుతుంది. అంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క విమోచన కొరకు, దేవుని పట్టణముగా పిలువబడుతున్న ఆ ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వాక్యము సెలవిస్తున్న నిమిత్తము దానికి కలిగినది ఏంటంట, రెండంతలు. అంటే విడుదల, అనగా దేవుని ద్వారా, దేవుని చేత అక్కడ జరగబోయే పరిస్థితులన్నిటినీ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు సమాచారము పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి అంటున్నాడు. ప్రకటించుట అనగా దేవునిని గురించి, దేవుని మాటలను గురించి యెషయా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి. వాక్యము చేత, వాక్యము ద్వారా, వాక్యమును బట్టి మనము బ్రతుకుతూ, జీవిస్తూ ఆ వాక్యం మనలను జీవింపజేయననే విషయాన్ని యెషయా గుర్తు చేస్తున్నాడు. ఆదియందు వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యము మనలను నేడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాటల ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అంటున్నాడు. దేవుని మార్గాలు, దేవుని పనిని ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో, ఆయన వచ్చిన కార్యాన్ని బట్టి
ఆయన చూపిన ప్రేమను బట్టి నేడు మనము రక్షింపబడి విమోచింపబడి ఆ కృపయందు కొనసాగుతూ ఆ కృపలో జీవిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి అంటున్నాడు. ఎడారి వంటి బ్రతుకులు, వాక్యము లేక, విశ్వాసము లేక, ప్రార్థన లేక, దేవుని ఆత్మ లేక అనేక దినాల నుంచి జీవిస్తున్న ఆ జీవితానికి మనము ఇక విడిచి వాక్యము చేత, వాక్యము యొక్క ఉద్దేశముల చేత మనము జీవించాలి. కాబట్టి ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండయు అణచవలను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలను అంటాడు. అంటే నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఏదైతే నేడు దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకోవాలి. మన మార్గాలు సరిచేయబడాలి. మన మార్గం సరిచేయబడితే దేవుని మార్గములో మనము నడవగలుగుతామనే విషయాన్ని యెషయా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రతి లోయ ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండ అంటున్నాడు. అంటే మనలో ఉన్న ప్రతి విధమైన ఇహ సంబంధమైన, లోక సంబంధమైన పాపాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మనం తీసివేసుకుని వాక్యము చేత, వాక్యము ద్వారా మనము చక్కపరచబడాలి అంటున్నాడు. అందుకనే వంకరవి చక్కవగాను, కరుకైనవి సమముగాను ఉండవలని అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొద్దకు మనలో నడిపించేవి. కాబట్టి బిడ్డలారా, ఏ వాక్యమైతే మన యందు దేవుడు ఉంచి ఉన్నాడో దాన్ని బట్టి భక్తుడు యెషయా అంటాడు, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పించకుండా సర్వ శరీరము దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. తప్పించుకునే అవకాశమే లేదు. నువ్వు రక్షింపబడి విశ్వాసములో కొనసాగి క్రీస్తు కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన రాకడలో నీవు ఎత్తబడతావు. ఒకవేళ నువ్వు కనిపెట్టక లోకముతో, పాపముతో, శరీరంతో నువ్వు జీవించినట్లయితే నీవు శిక్షకు గురవుతావు అనే విషయాన్ని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోవా మహిమ బలపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరము దాన్ని చూచెదరు, ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు సర్వ శరీరాలను గడియన్నారు అంటున్నాడు. అంటే మన స్థితి, మన దినాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎట్టివైనవో ఆయన గుర్తు చేయుచున్నాడు. అవును, తన స్వహస్తాల చేత మనలను నిర్మించిన దేవుడు తన శ్వాసను మనకిచ్చి మనలో తన ఊపిరి నుంచి మనల్ని జీవింపజేస్తున్నాడు. కాబట్టి బ్రతికి ఉండి మనము ప్రభు మాటను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి ఆయన కొరకు కనిపెట్టేవారిగా, ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మేలైన వాటిని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ఆలకించుడి, ప్రకటించుడి అని మరి ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు అంటున్నాడు. ఆజ్ఞను మనము అతిక్రమింపక భక్తుడు సెలవిస్తున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అనుచున్నారు, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు అంటున్నాడు. అంటే గడ్డి ఎలాగైతే ఉదయాన్నే పూచి అది సాయంత్రానికి వాడబారిపోతుందో అలాంటి బ్రతుకులు వంటి బ్రతుకులు మనమే అనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది అంటున్నాడు. అంటే బహు సంతోషముతో, ఆనందముతో దేవుని యందు సదాకాలము జీవించవలసిన మనము, ఆ ఉన్నతమైన ప్రేమని కలిగి ఉండవలసిన మనము, దేవుని పట్టణములో నివసించవలసిన మనము, ఆ ఉన్నత స్థలముల యందు జీవము కలిగిన దేవుని మాటల చేత నిత్యము జీవించవలసిన మనము, ఇవన్నీ కూడా యెషయా గుర్తు చేస్తున్నాడు. అందుకటాడు, యెహోవా తన స్వాస్యము దాని మీద ఒదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులను గడ్డి వంటి వారే అంటున్నాడు. అంటే మరి అడవిలో ఆ యొక్క గడ్డి ఎలాగైతే అది మొలిచి మరి అది వాడిబారిపోతుందో అటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుని యొక్క స్థితిని ప్రవక్త ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే యెషయా ద్వారా అంటున్నాడు, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అంటున్నాడు. అంటే మన స్థితి ఎలాంటిదంటే గడ్డి కంటే బలహీనమైనది. కాబట్టి మనము అట్టి బలహీనతలకు లోబడక దేవుని వాక్యము చేత, విశ్వాసము చేత మనము కట్టబడితే ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, ప్రభువులో కొనసాగింపజేస్తుంది. అందుకని అంటాడు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వును వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యమును నిలుచును అంటున్నాడు. వాక్యము నిలిచేది, వాక్యము బ్రతికించేది, వాక్యము జీవింపజేసేది. ఏ వాక్యమైతే శరీరధారిగా క్రీస్తు యేసుని నరుని ద్వారా మన మధ్యకు నివసించిందో ఆ వాక్యము చేత నేడు నీవు నేను బ్రతికి జీవిస్తూ
ఉనికి కలిగి ఆయన కృపలో కొనసాగుతున్నాం. కాబట్టి మనము మరణ నిద్ర నొందక మునిపే సజీవులుగా ఉండగానే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ప్రవక్త అయిన యెషయా సెలవిచ్చినట్టు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి అన్నాడు. యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి, ఆయన పట్టణం కోసం ప్రార్థన చేయాలి, ఆయన ఉన్నతమైన స్థలముల కోసం ప్రార్థన చేయాలా. ఆయన ఉద్దేశాలను ఎరిగి మనం ప్రార్థనలో జీవించినప్పుడు దేవుడు తప్పక మనలను తన వాక్యము చేత స్థిరపరచునని ఈ ఉదయకాల సమయము యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన నీ వాక్యమును బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీ ఆలోచన బట్టి మేము జీవించుటకు నీ సహాయము దయచేయండి. బలహీనమైన మమ్మలను బలపరచండి నాయన, రోగులమైన మమ్మలను స్వస్థపరచండి నాయన. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యమును దయచేయండి తండ్రి. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాను కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు సంఘముల యందు, సేవల యందు, కుటుంబాల యందు, ఆయా ప్రార్థన అవసరతల్లో కలిగిన గుడారాలపై నీ కృపను ఉంచండి. మా బ్రతుకులను సరిచేయండి. నీ వాక్యం అనుసరించి నడుచుటకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నీ రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి నీ రక్షణ అనుభవంలో మమ్మల్ని నింపి నడిపించమని, దినదీవెలతో నింపమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ఉన్నతనామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. శోధనలతో కాల్సులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.